హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఒక ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే చూపించాలనుకుంటున్నాను. చూశారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయడం కోసం నేనైతే శారీలో నుండి 8 ఇంచెస్ అయితే ఒక బ్లౌజ్ శారీలో నుంచి 8 ఇంచెస్ ఒక క్లాత్ని అయితే తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. ఆ 8 ఇంచెస్ క్లాత్ కూడా మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూశారు కదా, ఆ విధంగా ప్యాచ్ వర్క్ చేయడానికి అండ్ హ్యాండ్స్కి కూడా ప్యాచ్ వర్క్ చేయడానికి అయితే నేను ఈ శారీలో నుంచి అయితే క్లాత్ తీసుకున్నాను. మనకి మీటర్ శారీలో నుంచి ఒక బ్లౌజ్ క్లాత్ అయితే ఉంటుంది కదా, అదే క్లాత్కి ఈ విధంగా మనం ప్యాచ్ వర్క్ అయితే చేయడం కోసం క్లాత్ అయితే తీసుకున్నానండి. అలానే మనకి ఫ్యాబ్రిక్ కూడా లైనింగు అండ్ క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోవాలి. ఈ మూడు నేను ముందుగా లైనింగ్ అయితే బ్లౌజ్కి అటాచ్ చేసేసానండి. మొత్తం వీడియో చూపించడం కంటే ఈ విధంగా ఫస్ట్ నేను డాట్స్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకున్నాను. ప్యాచ్ వర్క్ అనేది బ్యాక్ పార్ట్కే కాబట్టి బ్యాక్ పార్ట్ యొక్క ప్యాచ్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. అసలు ఈ క్యాన్వాస్ పేపర్కి ఎలా తిరిగేయాలనేది క్లిప్ అయితే మిస్ అయిందండి, కానీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా స్టిచ్ చేయాలో. ఇప్పుడైతే ప్యాచ్ వర్క్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దానికి డాట్స్ అయితే వేసేసుకోవాలి. మిడిల్లో నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకుని డాట్స్ వేసేసుకుందాం. ఫస్ట్ చూడండి, మిడిల్లో నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి సైడ్ 2 ఇంచెస్ లీవ్ చేసుకోవాలండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలేసుకుని అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే 2 ఇంచెస్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ వరకు మనకి అవసరం ఉండదు. ప్యాచ్ వర్క్ అనేది అంతవరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్లో పట్టుకుని ఆ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, అక్కడికి పట్టుకుని డాట్ అయితే వేసుకుందాం. బ్లౌజ్ యొక్క డాట్ బ్యాక్ సైడ్ డాట్స్ ముందుగా వేసేసుకోవాలి. నేను లైనింగ్ అటాచ్ చేసేసాను కదా బ్లౌజ్ పీసెస్కి అన్నిటికీ కూడా. ఫ్రంట్ అయితే నేను డాట్స్ కూడా వేసేసుకుని రెడీ చేసేసాను. ఉక్సుల బెల్ట్, కాజల్ బెల్ట్ అన్నీ కూడా వేసేసాను. ప్యాచ్ వర్క్ ఒకటే మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక 4 ఇంచెస్కి అయితే బ్యాక్ సైడ్ డాట్లు వేసుకోవాలి. 4 ఇంచెస్కి ఒక డాట్ అయితే వేసుకుందాం. చూడండి, ఈక్వల్గా పెట్టుకుని ఒక 3.5 కానీ 4 కానీ వేసుకోవచ్చండి. బ్లౌజ్ యొక్క లెంత్ని బట్టి మనం 3.5, 4 ఇంచెస్ వేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంటే మనకి 4 ఇంచెస్ వేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ అంటే 16 ఇంచెస్ అలా ఉంటే 4 ఇంచెస్ వేసుకోవాలి. 15, 14.5 ఉంటే 3.5 వేసుకుంటే డాట్ సరిపోతుంది. ఇక్కడ కింద మిడిల్లో పట్టుకుని వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి. చాలామంది భుజం దగ్గర పట్టుకుని వేస్తారు కదా, భుజం దగ్గర పట్టుకుని వేయకూడదు. ఈ విధంగా మిడిల్లో పట్టుకుని 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకుని వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వేస్తున్నాను. మార్కింగ్ పెట్టుకుని టేపు దగ్గర పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ మనం రెడీ చేసుకున్నది ఉంది కదా, ఇది ఫ్యాబ్రిక్ అంత బాగాలేదండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది. దానివల్ల మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే నేను మనకి బక్రం పీస్ ఉంటుంది కదండి, బక్రం పీస్తో తిరిగేసేసి ఉంచేసాను. ఇప్పుడు రాంగ్ సైడ్ బక్రం పీస్ పెట్టుకుని ఈ విధంగా మిడిల్లోకి మనకి ఒక కోన్ షేప్ వచ్చింది కదా, అది మిడిల్లోకి వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. బ్లౌజ్కి కూడా మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మిడిల్లో పెట్టుకుని రాంగ్ సైడ్ అయితే జాయింట్ చేయాలండి. రైట్ సైడ్ కాదు, రాంగ్ సైడ్ అంటే డాట్లు వేసాం కదా, అటువైపున అయితే జాయింట్ చేసుకోవాలి. అంటే ఇంక మళ్ళీ నడుం బెల్ట్ ఇవన్నీ కట్టవలసిన అవసరం లేకుండా, మళ్ళీ నడానికి బెల్ట్ వేయాల్సిన అవసరం లేకుండా, పైపింగ్ లేకుండా ఇదే మనం తిరిగేసేసుకోవచ్చు. డైరెక్ట్గా దీన్ని తిరిగేసేసుకోవచ్చు ప్యాచ్ వర్క్ని. నేను అందుకనే రాంగ్ సైడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈజీగాని చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి మోడల్ చేసుకోవడానికి శారీలోంచి 8 ఇంచెస్ 7 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుందండి. 10 ఇంచ్ తీసుకున్నాం అంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ అయినా అటాచ్ చేసుకోవాలి. లేదంటే మనకి శారీ అనేది కుర్చీలు తక్కువ వచ్చేస్తాయి. మనం 8 ఇంచెస్ అయితే పర్వాలేదు, పెద్దగా ఏమీ తగ్గదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాంగ్ సైడ్ వేస్తున్నాను నేను.
అంటే లోపల వైపు లైనింగ్ వైపు వేసుకోవాలి. మెయిన్ క్లాత్ వైపుకి తిరగేయాలి. ఇది ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసుకుని దీనికైతే మనం టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకొని దీన్ని ఏ విధంగా తిరిగేలా చూడండి. చూసారు కదా, ఇది మనకి పైకి రైట్ సైడ్కి అయితే వస్తుంది. ఒకసారి మనం కొంచెం టక్స్ ఇచ్చుకుంటే కొంచెం ఈజీగా టర్న్ అవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాం కదా, దీన్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ వైపుకి టర్న్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వైపుకి తిప్పుకోవడం కోసం నేను ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. దీన్ని అయితే మనం టర్న్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. వీడియో స్ట్రక్ అయినట్టుంది ఫ్రెండ్స్, సరే చూడండి. దీన్ని రైట్ సైడ్కి అయితే టర్న్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్కి పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా పైకి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను. ఖర్చు ఉంది కదా, అందుకోసం పైకి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పై వైపుకి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి కొంచెం ఈజీగా తిరుగుతుంది. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి పైకి అయితే నేను ఏ విధంగా తిప్పుతున్నాను. రాంగ్ సైడ్ ఉంది కదా, రాంగ్ సైడ్ది రైట్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కొంచెం ఇలా వంగట్లేదండి, దాన్ని కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా మరి బక్రం పీసు, దాన్ని జాగ్రత్తగా ఫింగర్స్తో నొక్కి పట్టుకుని ఈ విధంగా అయితే పై వైపుకి వచ్చేలాగా ప్యాచ్ వరకు కింద అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. కొంచెం నీట్గా ఇలాగా మిడిల్లోకి వస్తుందో లేదో చూసుకుంటూ వేయాలండి. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం క్వాలిటీ లేనందువల్ల మనకి కొంచెం సింక్ అయినట్టు వస్తుంది. అయినా పూర్తిగా కుట్టిన తర్వాత బాగుంది. బ్లౌజ్ మీకు పిక్ పెట్టాను కదా, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మనం నడానికి బెల్ట్ వేయకుండా ప్యాచ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. అంటే రాంగ్ సైడ్ వేసుకుంటే రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోవచ్చు. స్లోగా జాగ్రత్తగా నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. దీని కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీ షేప్లో అయితే నెక్ వస్తుందండి, వీ షేప్లో ఉంటుంది దీని నెక్ వచ్చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనకి దీనికి పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే సమోసాలు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే లేస్ వేసేస్తానండి దీనికి బ్యాక్ సైడ్ అయితే లేస్ వేసేసి నేను దీన్ని స్టిచ్ చేస్తాను. ఇది లేస్ ఉంది కదా, ఈ లేస్ అయితే వేస్తాను కొంచెం సింపుల్గా అయిపోవడం కోసం. లేదంటే మనకి పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు,
సమోసా మోడల్స్ అవినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లేస్ వేసేసుకుంటే కొంచెం సింపుల్గా అయితే అయిపోతుంది. చూడడానికి కూడా బాగుంటుందండి లేసు. కొన్ని సింపుల్గా లేస్తో డిజైన్ చేసేసుకోవచ్చు ప్యాచ్ వర్క్లకి. పైన కూడా మనం లేస్ వేసుకోవచ్చండి. తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకుందాం. సేమ్ ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉందో హ్యాండ్స్కి కూడా ఇదే మోడల్ వస్తుంది. నేను ఇవి ఎలా ప్యాచెస్ క్యాన్వాస్ పేపర్ ఎలా కుట్టాను అనేది వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. సారీ ఫ్రెండ్స్. కొన్న దాంతో మీకు చూపించాల్సి వస్తుంది. పైన కూడా లేస్ వేసేసుకోవాలి. మా వీడియోస్లో చాలా బ్లౌజెస్ అయితే మోడల్స్ షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. లాంగ్స్ ఎక్కువ చేయడానికి నాకు టైం లేక షార్ట్లు ఎక్కువ పెడుతున్నాను. చూడండి సింపుల్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా మా ఛానల్ని గ్రోత్ అయ్యేలా మీరే చేయాలి ఫ్రెండ్స్. సింపుల్ ట్రిక్స్ కూడా ఉంటాయి చూడండి. కొంచెం వర్క్ బ్లౌజెస్కి అయితే నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా సరిపెట్టుకుని స్టిచ్ చేసుకోవాలనేవి రెడీమేడ్ బ్లౌజెస్ అవి కూడా నేను పోస్ట్ చేశాను. అవి చూడండి ఫ్రెండ్స్. కొంచెం సింపుల్గా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా మనకి ప్యాచ్ వర్క్ వచ్చేసింది కదా. డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. సేమ్ ఇదే విధంగా మనకి హ్యాండ్స్కి కూడా వస్తాయి. నెక్కకు వచ్చేసి నేను పైపింగ్ చేశానండి. పైపింగ్ చేయడం వల్ల బాగుంటుంది. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ మనం తీసుకుని పైపింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. కొంచెం ఫోల్డ్ చేసి అయితే షేప్ దగ్గర కుట్టాను. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్కి ఏ విధంగా తిరిగేయాలో ఒకసారి నేను చూపిస్తాను. సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా తిరిగేసాం. ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం లీవ్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ మార్కింగ్ పెట్టుకోండి. హ్యాండ్స్కి కూడా లైనింగ్ నేను తిరిగేసి స్టిచ్ చేసాను. ఎంత కావాలో ఒకసారి బక్రం పీస్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. నాకు ఈ పీస్ అయితే మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా పన్నాలోంచి శారీలోంచి. ఈ పీస్ అయితే మిగిలింది. ఇంకా కొంచెం పీసు ఆల్రెడీ ఇందాక బ్యాక్ పార్ట్ కుట్టిన దాంట్లో కూడా మిగిలిందండి. దాన్ని నేను దీనికి అటాచ్ చేస్తాను. ఈ విధంగా 2 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అంచు అయితే తీసేస్తున్నాను నేను. ఒకవేళ మీకు సరిపోకపోతే అంచు కూడా ఉంచుకొని స్టిచ్ చేసుకోండి. ఉన్న ఫ్యాబ్రిక్లో మనం సరిపెట్టుకోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఇంచెస్ అయితే షేప్ ఇచ్చాను. ఒక 2 ఇంచెస్కి అయితే సైడ్ వస్తుంది. నేను ఇందాక బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేశానండి. కోన్ షేప్ ఎటు ఉందో అటువైపున మనం స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉందా లేదా చూసుకుని సరిపెట్టుకుని. నాకు ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువైంది కదా అంచు. దీనికి నేను ఇంకొక పీస్ అయితే అటాచ్ చేస్తాను. హ్యాండ్కి చూస్తే మీకు అర్థమవుతుందండి బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది. హ్యాండ్కి బ్లౌజ్కి కూడా ప్యాచ్ వర్క్ సేమ్ కదా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నాకు ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ఇందాక మిగిలింది బ్యాక్ పార్ట్లో. 8 ఇంచెస్ తీసుకున్నాం కదా. అదైతే నేను 4 ఇంచెస్ బ్యాక్ పార్ట్కి షేప్ కోసం పెట్టాను. అందుకోసం నాకు ఇంకొక 4 ఇంచెస్ పీస్ ఉండేలాగా అయితే మిగిలింది.
ప్యాచ్ వర్క్ ఇంకా పెద్దది పెట్టుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా మిగలదండి. మనం హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి సరిపోయే విధంగా ముందుగానే చూసుకుని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నాకు సరిపడా తీసుకున్నాను కదా. ఇప్పుడు షేప్ అనేది స్టిచ్ చేద్దాం. చూడండి, ఒక పిన్ పెట్టేసుకుని ఎటువైపు షేప్ ఉందో అటువైపు కరువు షేప్ ఉంది కదా, ఆ షేప్ వైపు మాత్రమే స్టిచ్ చేయాలి. నేను చూడండి కరువు షేప్ స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా నేను ఇదే విధంగా కరువు షేప్ మాత్రమే స్టిచ్ చేశాను, కింద సైడ్ కాదు. ఇది ఒకటి స్టిచ్ చేసి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. కింద వైపున తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి, అంతేనండి. బ్యాక్ ప్యాచ్ వర్క్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాను, అది మిస్ అయింది కాబట్టి సేమ్ ఇది చూసిన మీకు ఇలా కుట్టాలని అర్థమవుతుంది. చూసారు కదా, దీన్ని టర్న్ చేసుకోవడమే. ఇది థిక్గా ఉందండి క్లాత్, అందువల్ల మనకి కనిపించట్లేదు కదా బకరం పీస్, అందుకోసం మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు సిల్క్ క్లాత్లకి అయితే ఆ లైనింగ్ పీస్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరగేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా తిరిగేస్తున్నానో. షేప్ వచ్చేలా ఈ విధంగా తిరిగేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ప్యాచ్కి. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేశానో చూశారు కదా. ఓన్లీ తిరిగేసాను అంతేనండి. దీనికి ఇక కింద అయితే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ డైరెక్ట్గా హ్యాండ్కి నేనైతే కింద ఎటువంటి పైపింగ్ కానీ లేస్ కానీ ఏమీ వేయలేదు. డైరెక్ట్గా లైనింగ్ తిరిగేసేసి డైరెక్ట్గా లైనింగ్ పెట్టి కుట్టేశాను. ఆ కుట్టేసిన దానికి ఇది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. సేమ్ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసామో హ్యాండ్కి కూడా అదే విధంగా అటాచ్ చేయాలి. మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకుని చిన్న టక్ ఇచ్చుకోండి. మనం ఇటువంటి హెమ్మింగ్ బెల్ట్ వేయవలసిన అవసరం లేదు. ఈ బ్లౌజ్కి అయితే మనకి ఎటువంటి చేతి పని ఉండదండి. ఓన్లీ ఉక్సులు కాజాలు వేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా మిడిల్లోకి పెట్టుకుని ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకుని ఆ షేపు కోన్ షేప్ ఉంది కదా, కోన్ షేపు కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా నేను పిక్లో చూపించాను కదా, సేమ్ అదే విధంగా వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా రాంగ్ సైడ్ పెట్టాను చూడండి, నేను రైట్ సైడ్ కాదు లైనింగ్ వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకుని తర్వాత పైకి తిరిగేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా పైకి తిరిగేసుకోవడమే, పైకి తిప్పేసుకుంటే సరిపోతుందండి. ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకి శారీ బార్డర్ వచ్చి కొంచెం పట్టు శారీలా ఉండి బ్లౌజెస్ ఒక్కొక్కటి ప్లెయిన్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఇలా ప్యాచ్ వర్కే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. మిగిలిన పీస్ అయితే సైడ్లు మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి కదా, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మిడిల్లో ఉందా లేదా చూసుకుని దీనికి మనం లేస్ వేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి ఎంత బాగుందో సింపుల్గా. దీనికి లేస్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లేస్ ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. లేస్ వేసుకునే పద్ధతిలో అయితే మీరు మామూలుగా నార్మల్గానే పైన జాయిన్ చేసేసి అటాచ్ చేసిన తర్వాత కింద గోటు వేసేసుకోవచ్చండి. కొంతమంది లేస్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు దీనికే బకరం పీస్కే మనం గోటు వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. 2 కలర్స్ యూజ్ చేసి వేసుకోవచ్చు శారీలో కలర్స్ని. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్ డిజైన్ ఏ విధంగా వచ్చిందో. అంటే కొంచెం సింపుల్గా అయిపోవాలంటే ఈ విధంగా చేయాలండి. లేదంటే మరి పైపింగ్ చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, టైము ఎక్కువ పడుతుంది, వర్క్ ఎక్కువ పడుతుంది. మనం పైపింగ్ చేయాలంటే కొంచెం సింపుల్గా అంటే కొంచెం తక్కువ కాస్ట్లో మనం బ్లౌజ్ కుట్టమన్నప్పుడు ఈ విధంగా మోడల్ చేయొచ్చు. మరి పైపింగ్ చేయాలి పైన కింద అనుకుంటే కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి కొంచెం టైము వర్క్ సేవ్ అవి కొంచెం సింపుల్ కాస్ట్లో మనం బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఈ విధంగా లేస్ యూజ్ చేస్తే సరిపోతుంది. పైపింగ్ అనేసరికి నీట్గా ఉంటుంది కానీ కొంచెం వర్క్ ఎక్కువ పడుతుంది కదా, అందుకు కొంచెం తక్కువ కాస్ట్లో అయితే ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు. డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. లేస్కి ఎప్పుడు కూడా సింగిల్ స్టిచ్ వేయకూడదు, పైకి లేసినట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. హ్యాండ్ అయితే మనకి ఈ విధంగా నీట్గా సింపుల్గా వచ్చింది. ఇంకొకటి కూడా మనం సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా నేను రెడీ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్. పై వైపున షేప్ ఉన్న వైపున అయితే స్టిచ్ చేయాలి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. అలానే షర్టు లెంత్ ఎక్కువైపోయినప్పుడు చాలా సింపుల్గా ఏ విధంగా సైజ్ చేసుకోవాలనేది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా షర్ట్ సైజ్ చేసుకోవడం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి, మీ పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా. ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా ఇందాక నేను స్టిచ్ చేశాను కదా, చూపించాను కదండి బక్రౌండ్కి, ఆ విధంగా స్టిచ్ చేసేసి రాంగ్ సైడ్ అయితే హ్యాండ్కి మార్కింగ్ పెట్టుకుని దీన్ని అటాచ్ చేసుకోవడమే. మిడిల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మనం షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ కోసం మనం చూసుకోవాలి. ఇది లైనింగ్ సైడ్ అండి, నేను జాయిన్ చేస్తుంటా. బక్రం పైకి వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ చేసి తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చివరి లేకపోయినా పర్వాలేదండి, అది 2 ఇంచెస్ ఖర్చు కదా మనకి. ఆ ఖర్చు కోసం లీవ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వస్తుందో. కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ఒత్తి పెట్టి దీన్ని అయితే ఇలా టర్న్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. పైకి పెట్టేసుకుని దీన్ని జాగ్రత్తగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనికి కూడా మనం కంపల్సరీ లేస్ వేసుకోవాలండి. లేస్ వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉందో మనకి పైపింగ్ చాలా బాగుంది కదా. కొంచెం అంచు సారీ ఇలాంటి వాటికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఇలాంటి ప్యాచ్ వర్క్ మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 10.5 పెట్టానండి. ఇది హాఫ్ హ్యాండ్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి ప్యాచ్ వర్క్లకి. హ్యాండ్ లెంత్ కొంచెం ఇది 10.5 ఉంది. ఎల్బో హ్యాండ్స్. ఎందుకంటే పెద్ద ప్యాచ్ వర్క్ వేసినా అంత అందంగా ఉండదు. అందుకోసం నేను ఒక 3 ఇంచెస్ ఉండేలాగే ప్యాచ్ వర్క్ వేసాను. ఈ షేప్ వచ్చినప్పుడు చిన్న ఫోల్డ్ చేసుకోవాలండి. లేస్ని కొంచెం ఫోల్డ్ చేస్తే మనకి షేప్ అనేది కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. దీన్ని ఇప్పుడు బ్లౌజ్కి అయితే మనం అటాచ్ చేసేద్దాము. 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ సేమ్ 3 ఒకే విధంగా ఉన్నాయి కదా. వీటికి అయితే ఫ్రంట్ మనకి లోతు తీసుకోవడం కోసం నేను ఇలాగా ఆపోజిట్ సైడ్లో వేసుకుంటానండి. కుట్టేసిన తర్వాతే తీస్తాను, నేను ముందు తీయను, కన్ఫ్యూజ్ అయిపోతాం. బిగినర్స్ అయితే ఈ విధంగా కుట్టేసిన తర్వాత 2 ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని ఒక 1 ఇంచ్కి అయితే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. కొంచెం లోతు తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. నేను ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసి నేను మళ్ళీ స్టిచ్ చేస్తానండి. కట్ చేసి సింపుల్గా అయిపోతుంది. ముందే కనుక మనం ఇది కట్ చేసుకుంటే చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవచ్చు. ఇది ముందుగా పీసులు రాకుండా కంపల్సరీ ఓవర్లాక్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర సైడ్ అయినా ఇది షేప్ బెల్ట్ అయినా సరే నేను 3కి చేశాను. కొంచెం తక్కువ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి పీస్ వచ్చేస్తూ ఉంటాయి. నీట్గా ఉండదు ఫినిషింగ్. ఎంత బాగా స్టిచ్ చేసినా సరే కొంచెం మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, దీనికైతే నేను ఓవర్లాక్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్కి మనకి లోతు తీసింది ఎటువైపు ఉందో చూసుకోవాలండి. కొంచెం లోతు తీసాం కదా, దాన్ని ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకొని హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ చేయాలండి. ఒక పాదం వరుస లోపలికి అయితే మనం వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ నేను ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్ జాయింట్కి ఎప్పుడు కూడా మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి.
దీనికి కూడా వార్లక్ అయితే చేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 హ్యాండ్స్ కూడా వేసేసాను. దీనికి వార్లక్ చేసేసాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం. 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసేసుకోవడమే. తర్వాత ఆది బ్లౌజ్ పెట్టుకుని తర్వాత మెజర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 ఇంచెస్కి లీవ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వెనకాల మనం ప్యాచ్ వర్క్ అటాచ్ చేసినట్లేదు. లోపల సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనం అటాచ్ చేసినా కానీ తెలియదు. చూసారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్కి అయితే ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత మెజర్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కావాలంటే వేసుకోవచ్చు. దీనికి వార్లక్ అయితే చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఈక్వల్గా పెట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ 2 ఇంచెస్కి స్టిచ్ వేసేసిన తర్వాత నెక్ స్టిచ్ చేస్తానండి. హ్యాండ్స్ జాయిన్ చేస్తేనే కానీ నెక్ అనేది నేను స్టిచ్ చేయను, కొంచెం జారిపోతూ ఉంటుంది కదా. ముందుగా మనం సైడ్ జాయింట్ ఒక 2 ఇంచెస్కి వేసేసుకుంటే తర్వాత లూజులు అనేవి ఖర్చులు అనేవి తర్వాత వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత నేను దీన్ని టర్న్ చేసేసి ఇప్పుడు దీనికి పైపింగ్ అయితే చేస్తాను. పైపింగ్కి మనకి ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ తీసుకోవాలి. శారీ కలర్ తీసుకుని వేసుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. హ్యాండ్స్కి ప్యాచ్ వర్క్ చాలా బాగుంది. అలాగే నెక్ కూడా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి పైపింగ్ సేమ్ కలర్ అయితే తీసుకుందాం. ఒక 1.5 ఇంచ్ ఉండేలా చూసుకుని చూడండి ఫ్రెండ్స్, నేను 1.5 ఇంచ్ ఉండేలా తీసుకుని వన్ సైడ్ అయితే చిన్న ఫోల్డ్ చేసుకుని అయితే కుడుతున్నాను. నేను కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది డైరెక్ట్గా నెక్ వేసేస్తానండి. దీనికి హెమ్మింగ్ బెల్ట్ ఏం కాదు, దీనికి డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా 1.5 ఇంచ్ ఉండేలాగా ఒక మీటర్కి అయితే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, ఉక్సుల బెల్ట్ దగ్గర నుంచి పైన పెట్టేసి అయితే నేను వేసేస్తున్నాను. ఈ విధంగా మనం మామూలుగా లైనింగ్ బ్లౌజులు ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాం నెక్ సేమ్ అదే విధంగా ఈ పైపింగ్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో తాడు పెట్టేసి అయితే మనం స్టిచ్ చేయాలండి, కొంచెం సింపుల్గా. లేదంటే మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ ఇవన్నీ వేయాలంటే దాని పైపింగ్ వేరే విధంగా చేయాలి. కొన్ని బ్లౌజెస్కి అయితే నేను అలా చేశాను. ఇక్కడ షేప్ వచ్చింది కదా, ఇక్కడ చిన్న ఫోల్డ్ అయితే చేస్తున్నాను నేను వీ షేప్ రావడం కోసం. చిన్న ఫోల్డ్ చేసి ఈ విధంగా అటాచ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్కకి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ ఉంచుకొని కిందకి ఫోల్డ్ చేసి అయితే కుడతాను నేను, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కొంచెం కత్తిరితో కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి, ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి. లేదంటే ఆ ఖర్చులు మళ్ళీ మనకి కనిపించేస్తాయి. అందుకోసం మనం కొంచెం సన్నగా అయితే మళ్ళీ నీట్గా ఒకే లైన్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. నెక్ పీస్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైపింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే అది మళ్ళీ బయటకు కనిపిస్తుంది. ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సింగిల్ ఫుట్ అయితే పెట్టుకుని దీనికి థ్రెడ్ అనేది పెడతాను. నెక్కి థ్రెడ్ పెడితే బాగుంటుంది. రౌండ్ వచ్చేసట్టల్లా మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఫుట్ను అయితే నేను రిమూవ్ చేసేసి సింగిల్ ఫుట్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, దగ్గరే మనం ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదండి, మ్యాగ్నెట్ పెట్టుకుంటే దానికి అంటించేసుకుంటే సరిపోతాయి. పిన్స్ ఒకటి, ఈ ఫుట్ ఒకటిని మనం ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేను మ్యాగ్నెట్కి పెట్టేసుకుంటాను మిషన్కి అంటించుకొని. ఈ విధంగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి రౌండ్ బాగా తిరుగుతుంది. ఒక 0 సైజు థ్రెడ్ ఉంటుంది కదా, 12 నెంబరు, ఆ థ్రెడ్ అయితే మనం దీనికి యూజ్ చేస్తే సన్నగా అయితే వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే ఆ సింగిల్ ఫుట్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. నెక్కగా పక్కనే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా అయితే మనం చూసుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకు సన్నగా వస్తుంది నెక్క డిజైన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. అందులో థ్రెడ్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నెక్క చుట్టూ కూడా ఇలాగా పైపింగ్ని సర్దుకుంటూ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఈ నెక్ రౌండ్ షేప్లో ఇవ్వకూడదండి. ఈ మోడల్కి వచ్చేసి కొంచెం వీ షేప్లో ఇవ్వాలి. అంటే మొత్తం వీ కాకుండా యూ కాకుండా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనం వేసిన ప్యాచ్ వర్క్కి కొంచెం మోడల్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ నేను పిక్ చూపించాను కదా, ఆ విధంగా రావాలంటే రౌండ్ ఇవ్వకూడదండి. నెక్కి కొంచెం వీ షేప్లోనే మనం స్టిచ్ చేయాలి. ఇలాంటి ప్యాచ్ వర్క్లకి అంటే నడుంకి ప్యాచ్ వర్క్ వేసేది ఏదైనా సరే ఆ ప్యాచ్ వర్క్ని బట్టి నెక్ మోడల్ చేయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా వచ్చిందో చూడండి. బెల్ట్ చూసారా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇదే ఫుట్తో వేస్తే కొంచెం నీట్గా రాదు. మళ్ళీ మనం డబుల్ ఫుట్ పెట్టుకుని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మా ఛానల్లో పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఫుట్ రిమూవ్ చేసేసి మళ్ళీ డబుల్ ఫుట్ అయితే అటాచ్ చేసేసి దీనికి స్టిచ్ అయితే వేస్తాను. పక్కనే ఒక పావించు లెంత్లో అయితే మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే లోపలికి ఉన్న గోట్ అనేది పైకి కనిపించకుండా లేవకుండా ఉండడం కోసం నేను ఒక పావించులో అయితే వేసేస్తానండి. ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుని వేసుకోవాలి. ఎక్కడ రింకిల్స్ రాకుండా వేయాలండి. డబుల్ స్టిచ్ వేసేటప్పుడు కొన్ని మడతలు పడిపోతూ ఉంటాయి. వీ షేప్ వచ్చినప్పుడు అక్కడ నీడిల్ దించి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా డబుల్ వేయడం వల్ల ఇంకా పైకి లేవకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ మొత్తం కూడా. ఫ్రంట్ కూడా షేప్స్ చూసారా చాలా బాగా అయితే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు వీ షేప్ కనిపిస్తుందా. ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.